ఎవ్రీవన్. ఇది మన జాబ్స్ అండ్ స్టడీ అలర్ట్ తెలుగు ఛానల్. ఇందులో మనం ఓన్లీ అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాము. ఎవరైతే అఫీషియల్ అండ్ జెన్యూన్ నోటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వెంటనే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఐటీఐ సెకండ్ ఫేజ్ అడ్మిషన్‌కి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ ఫేజ్‌లో ఆల్రెడీ జాయిన్ గూడా అయిపోయారు స్టూడెంట్స్. ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో జాయిన్ కాలేదో అండ్ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదో అండ్ ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అసలు అప్లై చేయలేదో వాళ్ళకి ఈ నోటిఫికేషన్. డేట్ వచ్చేసి ఆగస్టు 8. మనకి అడ్మిషన్‌లొచ్చేసి మనకి ఏటీసీ అండి. మనకి ఆహ్, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ అండ్ గవర్నమెంట్ ఐటీఐస్ అండ్ మైనారిటీ ఐటీఐస్ అండ్ ప్రైవేట్ ఐటీఐలో సీట్ల కోసం ఈ భర్తీ అని మనకొచ్చేసి ఆగస్టు 2026 సీజను. ఈ 2026 అడ్మిషన్ కోసం ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఫేజ్ 2 నోటిఫికేషన్. మనకొచ్చేసి ఈ 10థ్ క్లాస్ అన్నా లేదా 8థ్ పాస్ అయినోళ్ళు ఈ ఐటీఐ అడ్మిషన్‌కి ఎలిజిబుల్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో రాలేదని చెప్పి సీట్లు రాకుండా ఉన్నోళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్‌కి అప్లై చేసుకోవచ్చని ఇచ్చిండిక్కడ. అండ్ ఏజ్ వచ్చేసి 14 ఇయర్స్ ఉండాలి మినిమమ్ ఏజ్. మాక్సిమం అనేది ఎంతైనా ఉండొచ్చండి. మన స్టడీకి ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు. ఏ స్టడీ అయినా. మనకొచ్చేసి అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 100 అండి. మనం అప్లికేషన్ చేసుకునేటప్పుడు. మనకొచ్చేసి ఒరిజినల్ క్యా క్యా సర్టిఫికేట్స్ ఉంటాయి గదా! వాటిని స్కాన్ జేసి పెట్టమండి. అంటే మనం ఒరిజినల్ కలర్ ఉంటాయి గదండీ! కలర్ జిరాక్స్‌లు. వాటినే మనం స్కాన్ జేసి మనం అప్‌లోడ్ జేయాలి. అప్పుడైతేనే మీ వెరిఫికేషన్ ఉంటదండి. మనం అప్లై జేసిన తర్వాత ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ ఉంటది. ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకనేది సీట్ అనేది అలాట్‌మెంట్ జేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎప్పటినుంచంటే ఆన్‌లైన్ అప్లికేషన్ 6-8-2026 నుంచి 15-8-2026 వరకి. అంటే మనకి ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకి మన వెరిఫికేషన్ ఉంటదా? వెరిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 8 నుంచి ఆగస్టు 17 వరకి మీకు ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటది. ఇంతకుముందు ఎట్లుండేదంటే ఆఫ్‌లైన్‌లో ఉండేదండి. మనం అప్లికేషన్ చేసుకున్న తర్వాతకి మనకి కౌన్సెలింగ్ అని వేరే కాలేజీలలోకి పిలిపిచ్చేటోళ్ళు గవర్నమెంట్ కాలేజీలలోకి. ఇప్పుడు అదేం లేదండి. డైరెక్ట్ మనకి ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ అయిపోద్ది. వెరిఫికేషన్ అయిపోయి 28/2026 అంటే అదే మంత్ ఆగస్టుల మనకి సీట్లని అలాట్‌మెంట్ జేస్తారు. మనకి 21-24 ఉన్నది గదా! 21-24 లోపు మనం కాలేజీకెళ్ళి మనం అనేది జాయిన్ గావాలి. రిపోర్టింగ్ జేసుకోవాలి. అప్పుడైతేనే మన సీట్ అనేది కన్ఫర్మ్ అయిద్దండి. ఎప్పుడైతే 24థ్ తర్వాతకి ఎళ్తారో మీ సీట్ అనేది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి మీరు 21-22 మధ్యలనే మీ కాలేజీకెళ్ళి రిపోర్టింగ్ జేసుకోండి. అయితే మొబైల్ నంబర్ ఉన్నది గదా! మీ మొబైల్ నంబర్ అనేది ఆధార్‌తోని లింక్ అయిన మొబైల్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీకు ఈ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటది గదా! మధ్యలో మీకు ఆధార్ వెరిఫికేషన్ ఉంటది. అప్పుడు మళ్ళా వేరే నంబర్ ఇచ్చి అప్పుడు వేరే నంబర్ అనేది చేంజ్ చేసుకోవాలంటే కొంచెం రిస్క్ అండి. ఎందుకు అదే ఇప్పుడు మీ ఆధార్‌తోని లింక్ అయిన మొబైల్ నంబర్ ఇచ్చుకుంటే సరిపోద్ది. ఈ అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు ముందు వీడియోలో మీకు డీటెయిల్‌గా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. కాబట్టి మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే ఇందులో మనం ఓన్లీ జెన్యూన్ నోటిఫికేషన్‌లు అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీనండి. నేను డిఫెన్స్‌లో వర్క్ చేస్తాను. కాబట్టి నేను గూడా చాలా ఫేక్ నోటిఫికేషన్‌లకి మోసపోయానండి. ఫీ పేమెంట్ కట్టేసి హాల్ టికెట్ రాక చాలా నోటిఫికేషన్‌లు నేను అది చేశాను. నా లెక్క ఎవరు కావద్దని మీకు అనేది మీకు ముందే చెప్తున్నానండి ఈ ఇన్ఫర్మేషన్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలో డీటెయిల్‌గా వివరిస్తాను.